అందరికీ శుభోదయం అండి. మరలా ఈ ఉదయకాల సమయంలో మనం స్తుతించుటకు మనమందరం ఏకీభవించి ఉంటుండగా ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంను చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యమును మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, దేవుడు ఒక మనిషిని ఇష్టపడాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చూసేది విశ్వాసం. ఏ హృదయములో అయితే విశ్వాసం ఉంటుందో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారు దేవునికి ఇష్టమైన వారు. ఆయన అంతస్తును చూడరు, అందము చూడరు, చదువును చూడరు, మనకెంత జ్ఞానం ఉందని చూడరు. ఆయన చూసేది ఏంటంటే నీలో ఆయన మీద విశ్వాసం ఉన్నదా లేదా, అది ఆయన చూస్తారు. అందుకనే వాక్యం ఇలా సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఒకరోజు యేసు ప్రభువారు వారి శిష్యులు కలిపి దోణి మీద అద్దరికి వెళుతున్నారు. ఉన్నట్టుండి ఆ దోణికు తుఫాను ఎదురైంది. ఆ తుఫాను గాలుల చేత ఆ యొక్క దోణి అలల్లాడుతూ ఉంటుండగా, ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారు యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసయ్య వెంటనే అన్నారు, నేను ఇంకా మీతో ఎంతకాలం ఉంటాను, మీకు విశ్వాసం లేదా అని అడిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకెదురైనటువంటి పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి విశ్వాసం పోతూ ఉంటుంది. మనం అనుకున్న కార్యం జరిగితే మనలో విశ్వాసం ఉంటుంది. మనం అనుకున్నది జరగలేదనుకో, మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చాయనుకో, మనలో ఉన్న విశ్వాసం పోతుంది. అలా కాకుండా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడే దేవునికి ఇష్టంగా ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడిన రీతిగా మనం విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలై ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చండి. మీ రెక్కల చాటున నీ బిడ్డలను భద్రపరచి, నీ బిడ్డల ప్రయాణములలో, వారి పనులలో, వారి ఉద్యోగములలో, వారి వ్యాపారములలో మీరు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించండి. ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.